మన ఆంధ్రదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రములలో ఒకటిగా వెలువడుతున్నటువంటి కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామం మోపిదేవి మండలంలో వేంచేసినటువంటి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానమునందు ఈ సంవత్సరం కార్తీక మాసం నాగ చతుర్థి అంటే కార్తీక మాసం శుద్ధ శుక్ల చతుర్థి నాడు నాగుల చవితి పర్వదినం జరుపుకోవడం మనకి అనాదిగా వస్తున్నటువంటి ధర్మం. ఆ నాగుల చవితి పర్వదినాన్ని జరుపుకోవడానికి భక్తులందరూ కూడా సులువుగా చక్కగా స్వామిని సేవించడానికి దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఇందాక చెప్పినట్టుగానే తెల్లవారుజామున 2:32 నుండి నాగపుట్టయందు ప్రప్రథమంగా గౌరవనీయులు అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారి వారి దంపతుల చేత పూజ చేయించిన తర్వాత నాగపుట్టలో వల్మీకల్లో ప్రప్రథమంగా ఆవు పాలు చిమ్మిరి ఇత్యాది వస్తువులు సమర్పించి స్వామివారికి పంచామృత అభిషేకములతో అనంతరము భక్తులందరికీ కూడా సంప్రదించి బస్సులు అదనం బస్సులు అవనిగడ్డ నుంచి మచిలీపట్నం నుంచి విజయవాడ నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5 వారి ప్రెజెన్స్ కూడా ఇక్కడ ఉండేటట్లుగా డైరెక్ట్ ట్రీట్మెంట్తో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు అందరూ కూడా భక్తులందరూ కూడా తెల్లవారుజాము నుంచి రావడం మొదలవుతుంది. సుమారు 30-50 వేల వరకు కూడా రావచ్చని అంచనా మేము వేస్తున్నాము. పోలీసు వారి పూర్తి సహకారం